నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగినటువంటి పరిణామాలు కాస్త హాట్గానే మారాయి. ప్రధానంగా పార్టీలో కొంతమంది నాయకుల మధ్య సమన్వయం కొరవడింది. భేదాభిప్రాయాలు, వివాదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో విజయవాడ ఎంపీ, తిరువూరు ఎమ్మెల్యే ఇరువురి మధ్య ఏర్పడినటువంటి కాస్త వివాదాస్పదమైనటువంటి అంశం. ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్ల రూపాయలు అడిగారని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు కేసినేని చిన్నిపై ఎంపీ ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయటమే కాదు, దానికి సంబంధించి ఆయన వాట్సాప్ స్టేటస్లో పెట్టినటువంటి అంశాలు చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగా మారాయి. ఒకటే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని కాస్త భిన్నంగా మార్చేటువంటి వ్యవహారం ఇది. అయితే ఇక్కడ ఎవరో కూడా ఆవేశపడవద్దు, దానికి సంబంధించి ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు అని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశం జారీ చేశారు. ఇటువంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామం నవంబర్ 4వ తేదీన చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. మార్నింగ్ ఎమ్మెల్యే వస్తే ఈవినింగ్ ఎంపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుల ముందు హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే ద్వారా సేకరించినటువంటి వివరాలు దాదాపుగా 4 గంటల పాటు ఆయన్ను మాట్లాడారు. ఆయన చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి ఆరా తీయటం, వివరణ అడగటం, మీ దగ్గర ఏమైనా పూర్తి స్థాయిలో సమగ్రంగా ఆధారాలు ఉన్నాయా అంటే ఆయన సమర్పించడం. ఆయన కూడా పక్కా ప్లాన్తో వెళ్ళారు. ఎందుకనంటే ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేవు, కానీ ఎందుకు ఈ రకమైనటువంటి గ్యాప్ వచ్చిందో అర్థం కాని పరిస్థితి. అంటే తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, కొన్ని సందర్భాల్లో పార్టీతో ఎలాంటి సంబంధం లేకుండానే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు కొలికిపూడి శ్రీనివాసరావు. ఆయన గురించి ఆ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆయన ఒక సేవా దృక్పథం కలిగినటువంటి వ్యక్తిగానే మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో గత కొన్ని రోజులుగా వేరే నాయకుల ద్వారా ఇద్దరి మధ్య కాస్త విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, ఆయా వర్గాలకు సంబంధించి, అంటే ముఖ్యంగా ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం, ఇక్కడ 2 సామాజిక వర్గాలు కూడా. ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రతినిధి అయితే, ఈయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీ. ఇక్కడ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది నాయకులను టార్గెట్గా చేసుకుని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నేతలు అనేది ముద్రపడింది. సాధారణంగా అలా జరిగి ఉండొచ్చు, కానీ పార్టీ అధినేతగా సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు అటువంటి వాటిని ప్రోత్సహించరు. అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటారు, ఉపేక్షించరు. సో ఇలాంటి సందర్భంలో ఆయన ఎందుకు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? అది కూడా చాలా, ఆయన ఎక్కడో బయటకు వచ్చి మాట్లాడాల, ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఆయన వాట్సాప్ స్టేటస్లో సంబంధించి ఆ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ ప్రత్యక్షం అవడం అనేది ప్రాధాన్యత కలిగించాయి రాజకీయంగా. మరి దానికి కారణాలు వారికి తెలియాలి. అయితే ఇటువంటి క్రమంలో క్రమశిక్షణ చర్యలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో
ఈ విషయాన్ని ఎవరు కూడా చర్చకు తీసుకురాకూడదు, నేనే డీల్ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇలాంటి క్రమంలో ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైనటువంటి ఇరు నేతలు, ఇటు కొలికిపూడి శ్రీనివాసరావు కావచ్చు, ఎంపీ కేశినేని చిన్ని కావచ్చు, ఇద్దరు కూడా వారికి సంబంధించినటువంటి వాటిని చెప్పడం జరిగింది. తప్పదు, చెప్పాలి. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ, క్రమశిక్షణ కమిటీ ముందు వారు చెప్పేటువంటిది కీలకమైనటువంటి పరిణామం. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకునే పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడుకి ఒక నివేదిక సమర్పిస్తారు. వాస్తవానికైతే ఎవరో ఒకరిపై వేటు పడుతుంది అనే చర్చ జరుగుతుంది, ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి తరుణంలో ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోరు. ఎందుకనంటే ఇక్కడ రెండు సామాజిక వర్గాలు, అలాగే ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, రెండు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు, అందులోనూ వివాదాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తులుగానే ఇద్దరికి పేరు ఉంది. సో ఇటువంటి సందర్భంలో ఇద్దరిపై ఎవరో ఒకరిపై చర్యలు తీసుకుంటే అది తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి, పార్టీకి కూడా నష్టం కలిగించేటువంటి అంశంగా మారుతుంది అనే ఒక ఇది ఉంది. ఇలాంటి సందర్భంలో స్ట్రాంగ్గా వార్న్ చేసి హెచ్చరించి ఇంకొకసారి ఈ విధంగా జరిగితే అని చెప్పి ఒక వార్నింగ్ ఇస్తారు అనేది ఒకటి ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడు అనేది, ఇటువంటి చాలా చూసారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో, సుదీర్ఘకాలం రాజకీయ ప్రయాణంలో ఇటువంటి కొత్త కాదు. కానీ ఇప్పుడు ఒక పార్టీలో ఇటువంటి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, వివాదాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఒకరిపై చర్యలు తీసుకుంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారంతా దూరం అవుతారు అనే ఒక భావన, మరొక సామాజిక వర్గానికి సంబంధించి అంటే వారు దూరం అవుతారని ఒక బాధ, ఇవన్నీ కూడా ఉంటాయి ఖచ్చితంగా రాజకీయాలు. వీటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏ రకంగా చేసుకుని ముందుకు వెళ్తారు? ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు, ఆరోపణలు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల చాలా తలనొప్పిగా మారింది. కొన్ని సివిల్ వివాదాల్లోనూ ఆయా రకాల సెటిల్మెంట్లో కూడా తల దూరుస్తున్నారు అనేది ఒక ఇది ఉంది. దానికి సంబంధించి కొంతమంది నేతలకు సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు గతంలో. ఎందుకంటే ఇప్పుడు కూటమి అధికారంలో ఉంది. కూటమి అంటే ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, ఇటు జనసేన ఉంది, భారతీయ జనతా పార్టీ. రేపు ఆ పార్టీల నుంచి తీవ్రమైనటువంటి అభ్యంతరం కానీ వ్యతిరేకత వస్తే కూటమి విచ్ఛిన్నం అయిపోతుంది అనేది. కాబట్టి దీన్ని నాలుగు గోడల మధ్యనే సెటిల్ చేస్తారు అనేది ప్రచారం జరుగుతుంది. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఎందుకంటే ఎవరిపై కూడా చర్యలు తీసుకోరు. దాదాపుగా చాలా మంది సోషల్ మీడియా వేదికగా కొలికిపూడి శ్రీనివాసరావు మీద, ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారు అంటున్నారు. అది జరగనే జరగదు, తీసుకోరు, ఖచ్చితంగా చెప్తున్నా. దానికి సంబంధించి వారి ఇరువురిని కూర్చోబెట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. మాట్లాడి వారి మధ్య సఖ్యత, సయోధ్య కుదిర్చేలాగా ఆయన ఒక రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేస్తారు. ఇదే జరుగుతుంది చూడండి కావాలంటే. కాబట్టి రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, స్టేటస్లు పెట్టాల్సి వచ్చింది, ఒక్కసారిగా ఎందుకు ఆయనపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అనే దాని మీద ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే తీసుకున్నారు. ఆ నివేదికనే సమర్పిస్తారు. దాన్ని బట్టి ఆయన ఏం మాట్లాడతారు, ఏమి దిశానిర్దేశం ఇస్తారు అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో మారింది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కూడా ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు పార్టీ అధినేతగా ఆయన తీసుకునేటువంటి నిర్ణయానికి ఇప్పుడు అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరొకరు ఈ విధంగా చేయకుండా ఉండేలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి మరి ఏం చేస్తారు, అది చేస్తారా లేకపోతే ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటారా, చర్యలు తీసుకుంటారా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.